హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే న్యూ జనరేషన్ గురించి. అసలు ఈ జనరేషన్ అంటే ఏంటి, ఈ జనరేషన్ మధ్య ఉన్న తేడాలు ఏంటి, ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ అలాగే న్యూ జనరేషన్ జెన్ బీటా గురించి కంప్లీట్ గా తెలుసుకుంటున్నాం అనమాట. అండ్ అలాగే ఈ జెన్ బీటా వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉందో దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అసలు ఈ జనరేషన్స్ అంటే ఏంటి? జనరేషన్ అంటే కాలం. ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో అంటే 20 to 30 years మధ్యలో ఉన్న పీపుల్ యొక్క క్యారెక్టర్ అండ్ ఆ టైంలో ఉన్న డెవలప్మెంట్ టెక్నాలజీని బట్టి ఇది పలానా జనరేషన్ అని ఒక అంచనా వేస్తారు అనమాట. ఇప్పటి వరకు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, ఆ జనరేషన్స్ యొక్క క్యారెక్టర్, బిహేవియర్ అండ్ మెంటాలిటీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎందుకంటే మీకు అర్థం కాదనమాట. మనం ఇప్పుడు ఓల్డ్ జనరేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6 to 7 జనరేషన్స్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ కాంటెక్స్ట్. బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, మిలీనియర్స్ ఆర్ జెన్ వై, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా అండ్ ఇప్పుడు న్యూ జనరేషన్ జెన్ బీటా. ఇప్పుడు మనం ప్రతి జనరేషన్ యొక్క క్యారెక్టర్ ని చూద్దాం. బేబీ బూమర్స్ వీళ్ళు 1946 to 1964 మధ్య కాలంలో ఉన్న జనరేషన్స్ అనమాట. ఇది పాస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చిన జనరేషన్. ద వాల్యూ, స్టెబిలిటీ, హార్డ్ వర్క్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అండ్ అలాగే ఈ జనరేషన్ అది కొత్త పద్ధతుల్ని అంటే లైక్ కొత్త థింగ్స్ ని ఇన్నోవేటివ్ గా ఉంటారు అనమాట. పీస్ఫుల్ గా ఉంటారు అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చారు కాబట్టి ఆ బాధ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే జనరేషన్ ఎక్స్ వీళ్ళు 1965 to 1980లో ఉన్న జనరేషన్ అనమాట. ఈ జనరేషన్ ఇండిపెండెంట్. దే గ్రో అప్ డ్యూరింగ్ ఎ టైమ్ వెన్ వరల్డ్ వాస్ చేంజింగ్ ఫాస్ట్. వీళ్ళు ఫాస్ట్ గా డిజిటల్ కి అడాప్ట్ అయిపోయారు. పర్ఫార్మ్ ఏ బ్యాలెన్స్డ్ బిట్వీన్ ఓల్డ్ స్కూల్ అండ్ న్యూ స్కూల్. అప్పుడే వరల్డ్ అనేది కొత్తగా చేంజ్ అవుతుంది అనమాట. ప్రతి కంట్రీ అనేది దాని డెవలప్మెంట్ కోసం చూసుకుంటా ఉంటుంది ఆ టైంలో. సో ఆ డెవలప్మెంట్ లో కూడా పాతదానాన్ని కొత్తదానాన్ని కలిపి ఒక ప్రాపర్ లైఫ్ ని లీడ్ చేసుకుంటా ఉంటారు ఈ జనరేషన్ వాళ్ళు. ఇప్పుడు మిలీనియర్స్ ఆర్ జెన్ వై 1981 to 1996. ఈ జనరేషన్ తోనే ఇంటర్నెట్, సోషల్ మీడియా పుట్టుక ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో ఫోన్స్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ వాల్యూస్ తో అండ్ సొసైటీలో ఒక రెస్పెక్ట్ కోసం పనిచేస్తారు. ఈ జనరేషన్ వాళ్ళని మిలీనియర్స్ అని ఎందుకు అంటారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఉన్న మిలీనియర్స్ అందరూ కూడా ఈ జనరేషన్ కి చెందిన వాళ్ళే. వీళ్ళు ఎక్కువగా బుక్స్ చదివేవారు అండ్ అలాగే ఇంటర్నెట్ ని ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తే కంపల్సరీగా సాధిస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారు, అనుకున్నది సాధిస్తారు. గ్రేట్ జనరేషన్ ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పుడు జెన్ జెడ్ 1997 to 2009 ద మోస్ట్ కనెక్టెడ్ జనరేషన్. ఈ జనరేషన్ వాళ్ళు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు అనమాట. ఈ జనరేషన్ చాలా హ్యాపీయెస్ట్ జనరేషన్. అండ్ అలాగే న్యూ ట్రెండ్, ఫ్యాషన్, విచిత్రమైన స్వాగ్ అనేది వీళ్ళ నుంచే స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ పవర్ అండ్ వాళ్ళు ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అవుతుందో చూసిన గ్రేట్ జనరేషన్ అని చెప్పొచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి హ్యాపీ మెమరీస్ తప్ప ఏమీ లేవు. అండ్ అలాగే ఈ జనరేషన్ వాళ్ళు పేరెంట్స్ కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇవ్వాలి, లేకపోతే అలా అయింది అనమాట. సో ఈ జనరేషన్ అనేది బాగుంటది అబ్బా, ఎందుకంటే మనం 90s హిట్స్ అని చెప్పి 90s సిరీస్ చూసాం కదా. కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమాలో అంటే ఈ కమిటీ కుర్రోళ్ళు ఈ జనరేషన్ సంబంధించిన వాళ్ళే అనమాట. సో ఈ జనరేషన్స్ అనేది కొంచెం హ్యాపీయెస్ట్ జనరేషన్. మెమరీస్ ఒకటే మిగులుతాయి వీళ్ళకి. ఆ రోజులే బాగుండేవి తల్లి. ఇప్పుడు జెన్ ఆల్ఫా 2010 కా నుంచి 2024 లోపున ఉన్న జనరేషన్ అనమాట. ఈ జనరేషన్ నుంచే మొత్తం అందరూ పుట్టుకొచ్చారు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ అయినప్పుడు పుట్టారు కాబట్టి వీళ్ళకి పుట్టిన 10 రోజులకే చేతిలో ఫోన్ పెట్టాలి. 7 పాపాలన్న ఫోన్ కావాలి, ఆడుకోవాలన్న ఫోన్ కావాలి, అన్నం తినాలన్న ఫోన్ కావాలి, ఆఖరికి అదే నిద్రపోవాలన్నా ఫోన్ కావాలి. వీళ్ళకి 1 year రాగానే ఇన్స్టా, ఫేస్బుక్ లో అకౌంట్లు ఉండాలన్నమాట. ఉంటాయి కూడా, లేకపోతే వీళ్ళు పెద్ద ఇంట్లో వాళ్ళని ఉరేస్తారు. ఈ ఆల్ఫా జనరేషన్ వాళ్ళకి 7 ఏళ్ళకే లవ్ ఫెయిల్యూర్ అండ్ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ లో ఇంకా బ్రేకప్ సాంగ్స్ పెట్టుకుంటారు వీళ్ళు. మీలాంటి మర్టోళ్ళకేం తెలుసు ప్రేమ గురించి? అరే ఎక్కడున్నావురా? అరే ఇవాళ నా బర్త్డే రావారా? హ్యాపీ బర్త్డే. ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ హీరో అంటే పిచ్చి కాదు ప్రాణం. వాళ్ళ హీరోని ఎవరైనా అంటే ఇంకా డిగ్రీ వామిస్తారు. ఈ ఆల్ఫా జనరేషన్ అమ్మాయిల గురించి ఇంకా మాట్లాడుకునే పనే లేదు. ఇంట్లో వాళ్ళేమో మా అమ్మాయి పద్ధతికి పుట్టి నీళ్ళు, సాంప్రదాయానికి మెట్టి నీళ్ళు అంటారు. కానీ అది చేసే పనులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే పాలల్లో ఇంటిని కలుపుకొని దాకా చేస్తారనమాట. స్నాప్చాట్ లో ఇద్దరు, ఇన్స్టాలో ఇద్దరు, ఫేస్బుక్ లో ఇద్దరు, వాట్సాప్ లో ఇద్దరు అండ్ వాట్సాప్ బిజినెస్ లో కూడా ఇద్దరు. ప్రతి దాంట్లో 2 చొప్పున ఉన్నా గానీ 5 సోషల్ మీడియా అకౌంట్స్ లో 10 మందిని నేల నాకు ఇచ్చింది. లాస్ట్ కి ఈవెన్ ఒకటి మ్యారేజ్ చేసుకుని వాడిని కూడా మగ ఇచ్చేసిద్ది. పెళ్లి గురించి మీకెందుకు?
ఏంటి బ్రో జెన్ ఆల్ఫాతో అన్ని నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వీళ్ళు ఎక్కువగా టెక్తో సర్వైవ్ అవుతారు, వర్చువల్ ఎక్స్పీరియన్స్, క్రియేటివ్గా ఉంటారు అండ్ కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ సోషల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ట్రెడిషనల్ సోషల్ స్కిల్స్ అనేవి అస్సలు ఉండవు. ఎవరి మాట లెక్క చేయడు, వీడి మాట కూడా ఊడి లెక్క చేయడు. ఇప్పుడు న్యూ జనరేషన్ జెన్ బీటా గురించి మాట్లాడుకుందాం. ఈ న్యూ జనరేషన్ జెన్ బీటా గురించి మాట్లాడితే జెన్ ఆల్ఫా కన్నా 10 times ఫాస్ట్ గా ఉంటుంది. ఈ న్యూ జనరేషన్ మిగతా జనరేషన్స్ కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే వీళ్ళు న్యూ జనరేషన్ కి డిజిటల్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫిజికల్ సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి చాలా తగ్గిపోవచ్చు. వీళ్ళంతా సోషల్ మీడియాతోనే. ఇంకా ఏ రీప్లేసింగ్ జాబ్స్ వల్ల ఫ్యూచర్ లో వ్యాపార అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువగా సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాలో స్టేటస్లు పెట్టుకోవటం, లేకపోతే మెసేజ్లు పెట్టుకోవటమే. ఒక పర్సన్ డైరెక్ట్ గా కలిసి ఏంటి ఎలా ఉన్నాం అనేది అడగటం చాలా తక్కువ అనమాట. ఈవెన్ ఇంట్లో వాళ్ళతో అయినా సరే వాళ్ళు ఎక్కువగా మూవ్ ఆన్ అవ్వలేరు. మాక్సిమం వాళ్ళు చేసేది చాటింగ్. సో ఈ న్యూ జనరేషన్స్ అయితే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి విధ్వంసాలని, ఎలాంటి వాటిని పరిణామాలు చేస్తుందో తెలీదు. సో చూద్దాం, ఎలా అయినా జరగవచ్చు. సో అదనమాట. తెలీదబ్బా, మాక్సిమం ట్రెడిషనల్ స్కిల్స్ అనేవి, సోషల్ అవేర్నెస్ అనేవి లేదు. నేను జెన్జెడ్కి సంబంధించిన వాడిని. సో అది మ్యాటర్. సో మీరు కూడా ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ జనరేషన్లో పుట్టడం వాళ్ళ తప్పేం కాదు. ఆ జనరేషన్స్ అనేవి ఇంకా టైం పీరియడ్తో పాటు అట్లా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇంకేం చేయలేము అబ్బా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పెంచే విధానం అనమాట. పెంచే విధానం కూడా, ఇంట్లో పెంచే విధానం కూడా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ బిహేవియర్తో. ఇప్పుడు ఒక గాలికి వదిలేసి నువ్వు ఇంట్లో వాళ్ళు ఏమనకుండా వాడు ఏ తప్పులు చేసిన వదిలేసాడు అనుకో, వాడు రేపిస్ట్ గానే అవుతాడు. అదే ఇంట్లో కొంచెం భయంతో అంటే ఇలా ఒక మంచి బిహేవియర్తో పెంచామనుకో, వాడికి తెలుసు అనమాట, వాల్యూస్ అనేవి తెలుసు. ఇంట్లో వాళ్ళని ఎట్లా గౌరవించాలి, బయట వాళ్ళని ఎట్లా గౌరవించాలి, ఎవడేదైనా మాట అంటే వాడితో ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ తెలుసుంటాయి అనమాట ఇంట్లో వాళ్ళు పెంచే విధానం బట్టి. అండ్ అలాగే ఏంటంటే ఒక సింపుల్ సజెషన్ అబ్బా, ఇప్పుడు ఒకవేళ మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జస్ట్ ఆ మాట అనేది మన బ్రెయిన్ లో నుంచి వస్తే బాగుంటది. ఒక్కసారి నేనేం మాట అంటే వాడు ఎలా రియాక్ట్ అవుతాడని బ్రెయిన్ లో అనుకోవాలి. ఇఫ్ ఒకవేళ ఆపోజిట్ పర్సన్స్ రాంగ్ గా ఉన్నాడు, మనం ఏం మాట్లాడినా వాడు కన్విన్స్ అవ్వట్లేదు అంటే పన్ను ఒకటే. సో అది మ్యాటర్. సో జనరేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఇంకా కామనే. నేనైతే జెన్జెడ్ అబ్బా, జెన్జెడ్ జనరేషన్ నుంచి వచ్చాను. నేను 2005లో పుట్టే కాబట్టి ఆ జనరేషన్ సంబంధించిన. సో మీరే జనరేషన్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అండ్ అలాగే ఈ వీడియో మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడం నేను చాలా కష్టపడ్డాను, చాలా రీసెర్చ్ చేశాను. సో ఈ వీడియోని మీరు షేర్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వస్తాను. సో అందాక సపోర్ట్ చేయండి.